ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నపళంగా ఎలక్షన్స్ నిర్వహిస్తే, హ్మ్. మీకు మావిగన్ క్యాపిటల్ కావాలనుకుంటే హ్మ్. వైసీపీకి ఓటు వేయండి. హ్మ్. లేకపోతే అమరావతి క్యాపిటల్ కావాలనుకుంటే టీడీపీకి ఓటు వేయాలి అని చెప్పేసి హ్మ్. మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునిచ్చారనమాట హ్మ్. జనాలకి. హ్మ్. సో, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే రాత్రి ఏమైనా కలగన్నాడేమో నాకు తెలిసి. హ్మ్. లేకపోతే ఈ మధ్య ఏదో లండన్ మందులు ఏమైనా అయిపోయి ఉంటాయి నాకు తెలిసి. ఎందుకంటే ఉన్న పొలంగా ఎలాగా ఎలక్షన్ పెట్టరు. హ్మ్. ఇంకోటేంటంటే ఇంతకుముందు ఆయన మాట్లాడిన మాటలేంటంటే 3 రాజధానులకి నేను జైగొట్టాను. 3 రాజధానులకు ఓకే అన్నవాళ్ళు ఓటేయండి అన్నాడు. 11 సీట్లు పడిపోయాడు. హ్మ్. ఈవేళొచ్చి మళ్ళీ మావిగన్ అంటున్నాను. హ్మ్. 3 ఏరియాలని మావిగన్‌గా మార్చి నేనొస్తున్నానని చెప్పాడు. హ్మ్. మరి అది ఓకే. ఆయన ఉద్దేశాన్ని ఎవడు కాదండి గానీ, కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పలంగా ఎలక్షన్ పెట్టడం అనేది హ్మ్. పిచ్చి పరాకాష్ఠకి చేరిందేమో అనిపిస్తుంది. అంటే ఇప్పుడున్న ప్రభుత్వము ప్రజలకి ఏమి చెయ్యట్లేదు. ఆ! అంత సాటిస్ఫాక్షన్ లేదు. ఆ! పథకాలు ఇవ్వట్లేదు. ఏం ఆ! పనులు జరగట్లేదు. ఆ! డెవలప్‌మెంట్ లేదు. ఈ ప్రభుత్వం ఉండి వేస్ట్. అందుకే హ్మ్. ఇప్పుడున్న పలంగా ఎలక్షన్స్ వస్తాయంటున్నారు. అంటే నిద్రపోయినప్పుడు ఆయనకి కళ్ళు, చెవులు పనిచేయట్లేదండి నాకు తెలిసి. కళ్ళు పనిచేస్తే, చెవులు పనిచేసినా, హ్మ్. చేసిన అభివృద్ధి, చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కనపడతాయి, వినపడతాయి. హ్మ్. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నది ఓ అద్భుతమైన పరిపాలన. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు ఒక పంచాయతీరాజ్ గురించి మాట్లాడదాం, లేకపోతే అటవీ శాఖ గురించి మాట్లాడదాం. హ్మ్. పంచాయతీరాజ్ శాఖను తీసుకున్న తర్వాత 24 ర్యాంకులో ఉన్నటువంటి పంచాయతీ శాఖ ఈవేళ నెంబర్ 1 స్థానానికి వచ్చింది. హ్మ్. ప్రతి పంచాయతీ కూడా హ్మ్. ప్రెసిడెంట్‌ని గౌరవిస్తూ, ఆ మెంబర్స్‌ని గౌరవిస్తూ, అభివృద్ధిని మీరే చేసుకోండి అని చెప్పి ఫండింగు హ్మ్. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది హ్మ్. కదా! హ్మ్. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ కూడా గాలికి వదిలేశాడు. ఈవేళ హ్మ్. ప్రతి పల్లె కూడా అద్భుతంగా ప్రగతిని సాధించుకుంటూ రోడ్లు, హ్మ్. అలాగే ఆహ్, మూగజీవాలకు కూడా ప్రతి గ్రామంలో నీటి తొట్లు ఏర్పాటు చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి చెల్లుతుంది. హ్మ్. సార్, అల్ ఇప్పుడు అమరావతి అనేది ఇప్పుడు కొత్తగా అనుకునేది గాదు. హ్మ్. ఎప్పుడో సంవత్సరాల నుంచి అదొక కల అన్నమాట. అవును. క్యాపిటల్ సిటీ కావాలి అని జెప్పేసి. హ్మ్. సో, మావిగన్ అనేది కొత్తగా ఈయన ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు. హ్మ్. అసలు జనాలు కోరుకునేది అమరావతి అయితే, మావిగన్ అసలు ఎవరు సపోర్ట్ జేస్తున్నారంటారు? ఎవడు చేయడు సపోర్ట్. ఎందుకంటే ఈవేళ మావిగంలో మనం ఏదన్నా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు గానీ, అవి గానీ పెట్టుకోవాలనుకుంటే ఎక్కడ స్థలం సరిపోదు. హ్మ్. అంత కోటాను కోట్ల రూపాయలు పెట్టి మనం స్థల సేకరణ చేయాలనే ఇబ్బంది అవుతుంది. హ్మ్. బుర్రలేని మాటలన్నీ మాట్లాడకూడదు మనం. హ్మ్. ఇది ఖాళీ స్థలంతో కూడినటువంటి ఒక భూమి. హ్మ్. ఇప్పుడు ఈవేళ అమరావతి రెడీ అవుతుందంటే అదంతా ఖాళీ స్థలం. హ్మ్. ఖాళీ స్థలం అంటే పంటలు పండే భూమి 27 గ్రామాలు ఏమో ఉన్నాయి అందులో. హ్మ్. మొత్తం అన్నీ కలిపి ఒక మన అమరావతిగా నిర్మితం జరుగుతుంది. హ్మ్. ఖాళీ స్థలంలో బిల్డింగ్ కట్టుకోగలుగుతామా? లేక ఆల్రెడీ ఆహ్, అభివృద్ధి చెందినటువంటి ఈ 3 ఏరియాలని మనం హ్మ్. పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే కట్టలేం. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు తీసుకురాలేం. పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు తీసుకురాలేం. హ్మ్. రాజధాని అనేది అద్భుతమైన బిడ్డల భవిష్యత్తు. హ్మ్. యువకులకి భవిష్యత్తు రాజధానిలోనే ఉంటుంది. ఏ రాష్ట్ర రాజధాని అయినా హ్మ్. ఫ్యాక్టరీలు గానీ, ఐటీ హ్మ్. కంపెనీలు గానీ ఇవన్నీ కూడా భవిష్యత్తు రాజధానిలో ఉంటది. హ్మ్. అంత భూమి ఎక్కడుంది? హ్మ్. ఈ పిచ్చి మావిగానికి అంత భూమి ఎక్కడుందో తెలుసా అసల? హ్మ్. ఏదో మాటకొచ్చింది మాట్లాడుతూ, నోటికొచ్చింది మాట్లాడుతూ, కలగనిది మాట్లాడుతూ, హ్మ్. ఇలా అనుకుంటా పోతే హ్మ్. జగన్మోహన్ రెడ్డికి పిచ్చెక్కిందేమో అనుకుంటారు నాకు తెలిసి. హ్మ్. ఏదేమైనా ఇప్పుడు జరుగుతున్న పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. హ్మ్. ఆయనకి అది కనపట్లేదు, మనం ఏం చేయలేం. హ్మ్. కానీ ఆ స్టాండ్ మీద ఎళ్ళమనండి. హ్మ్. మావిగన్ మీద ఆయన ఎళ్ళమనండి. కూటమి ప్రభుత్వం హ్మ్. అమరావతి మీద ఈళ్ళెళ్తారు. అంటే సరే. కాదంట్లే ఇంకో 3 సంవత్సరాల తర్వాత. హ్మ్. ఇప్పుడు కాదు కదా! అవును. ఎందుకు ఈ డిస్టర్బెన్స్ అంతా నాకు అర్థం కాదు. సార్, ఇప్పుడు ఒక రాష్ట్రానికి క్యాపిటల్ సిటీ అంటే ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందుతుంది. అన్ని అవును. ప్రాంతాలకి అభివృద్ధి చెందుతుంది. అవునవును. కానీ ఇక్కడ మావిగన్ అని అంటున్నారు. సో, హ్మ్. ఆల్రెడీ ఇప్పుడు సిటీ ఏర్పాటయ్యి ఉంది. అంతా ఓకే. హ్మ్. మరి ఇప్పుడు అమరావతి డెవలప్‌మెంట్ అవుతే ఈ మావిగన్ ఏరియా డెవలప్‌మెంట్ కాకుండా ఉంటదంటారా? ఎందుకు డెవలప్‌మెంట్ కాదు? అసలు ఇది డెవలప్ అయితే ఇప్పుడు ఈయన చెప్పింది విజయవాడ దగ్గరలోనే కదా! ఓ 15, 12 కిలోమీటర్ల దగ్గర కదా ఉంది హ్మ్. అమరావతి. హ్మ్. ఏం వందల కిలోమీటర్ల దూరంలో లేదు కదా! హ్మ్. ఈయన ఏదైతే ఏ కారిడార్ చెప్పాడో ఈ 3 ప్రాంతాలు హ్మ్. ఏంటి? ఆ 3 ప్రాంతాలకి మూడాట్లకి అందుబాటులో ఉన్నటువంటిదే కదా అమరావతి. ఇంక హ్మ్. ప్రత్యేక మావిగన్ ఎందుకు? ప్రత్యేక వ్యాపారం ఎందుకు? హ్మ్. ఇది బ్రహ్మాండంగా రెడీ అవుతుంది. చక్కగా ఎక్కువ ఖాళీ స్థలం ఉంది. హ్మ్. 30,000 ఎకరాలు సుమారు ఉంది. ఆ! హ్మ్. 30,000 ఎకరాలు సుమారు ఉంది. పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు కట్టుకోవచ్చు. హ్మ్. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టుకోవచ్చు. హ్మ్. వందల ఎకరాలు మనకి పిల్లల భవిష్యత్తు కోసం హ్మ్. ఏమన్నా ఫ్యాక్టరీలు నిర్మించుకోవచ్చు. అంటే మీ వల్ల అంత గాదు. అవకాశం ఉంది కాబట్టి ఏమల్ల మీ కాదు? వల్ల గాదు. మీరసలు డెవలప్‌మెంట్ చేయలేదు. అది ఏం కంప్లీట్ మనమేమైనా మంత్రగాళ్ళం చేయలేరంటున్నారు. ఏంటే హ్మ్. ఓం భీమ్ అనబోతుకే గబక్కన పెద్ద పెద్ద బిల్డింగ్‌లు రెడీ అవ్వడానికి టైం పడతది. హ్మ్. బిడ్డల భవిష్యత్తు కోసం ఒక నిర్మితం చేసుకున్నప్పుడు కొంచెం టైం పడతది. హ్మ్. మన ఓపిక కావాలా? హ్మ్. మన భావి తరాల కోసం కదా కట్టుకునేది మనం. మన అవును. కోసం అవును. కాదు కదా! అవును. బుద్ధి లేని మాటలంతా ఎందుకు? పిల్ల హ్మ్. చేష్టలు, పిల్ల మాటలు. హ్మ్. కాబట్టి నేనేమంటానంటే చక్కగా సహకరించు.
ఇప్పుడు ప్రభుత్వము ఏ పనులు చేస్తుంది, ఏ పనుల్లో ఏ అన్యాయం జరుగుతుంది, ప్రజలకి అందుబాటులో అన్ని అందుతున్నాయా, ఇచ్చిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా, దీని మీద మాట్లాడకుండా ఈ పంచాయతీ ఏదో పంచాయతీ ఏంటి మావుగాని కోటేస్తారు. నీకు ఓట్లు ఇంకా 3 సంవత్సరాల తర్వాత కదా. ఇప్పుడు ఏకపక్షంగా కూటమి ప్రభుత్వం వెళ్ళిపోతే ప్రజలు నష్టపోతే ఎవరిది బాధ్యత? మళ్ళీ రేపు పొద్దున ఏ ముఖం పట్టుకుని అడుగుతాడు జగన్మోహన్ రెడ్డి ఓట్లు? కాబట్టి నేను ఏమంటానంటే చక్కగా నువ్వు అసెంబ్లీకి రా, ఏం జరుగుతుంది ఏం జరుగుతుందో అక్కడ మాట్లాడు. కొన్ని అందుతున్నాయి, కొన్ని అందట్లేని ప్రజలు బోర్ని ఏడుతున్నారని చెప్పి నువ్వే అంటున్నావు కదా, రా మాట్లాడు. మాట్లాడితే ఎవడన్నా నీకు ఎదురు చెప్తాడా? నువ్వు మాట్లాడుతుంటే నీ మైక్ కట్ చేస్తే ప్రజలు తిరగబడి అసెంబ్లీని కూడా ముట్టడిస్తారు. బుర్రలేని మాటలు, తెలుగు తక్కువ మాటలు మాట్లాడి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా దొరికిపోవడం, బాధ్యత లేకుండా మాట్లాడడం, ఏవేవో కథలు చెప్పడం, కళ్ళలు కనడం, ఇదేనా నాయకుడి లక్షణం? పవన్ కళ్యాణ్ గారు చూడు ఎలా చేసుకుంటూ వెళ్తున్నారా. ఒక చిన్న 2-3 శాఖలు తీసుకుని పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా ప్రగతిని సాధించుకుంటూ ఆయనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బ్రహ్మాండం సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఏమీ చేయట్లేదంటే నీవు కళ్ళలో ఉండిపోయావు. ఇంకా వాస్తవంలోకి రా జగన్మోహన్ రెడ్డి గారు, వాస్తవంలోకి వచ్చి మీరు నిలబడండి, మాట్లాడండి, ప్రజల పక్షాన్ని నిలబడండి. ఏవేవో అప్పులు చేసేసారంటున్నారు, వాటి గురించి అసెంబ్లీలో మాట్లాడండి. ఏమి పథకాలు అమలు కావట్లేదు అంటున్నారు, అసెంబ్లీలో మాట్లాడండి. నిదట్లో మాట్లాడుతున్నావేంటి జగన్మోహన్ రెడ్డి? నాకు అర్థం కావట్లేదు. చెయ్యండి సార్. మిమ్మల్ని ఎవడన్నా చేయొద్దన్నాడా? మిమ్మల్ని ఎవరైనా పోటీ చేయొద్దన్నాడా? అవకాశం వచ్చినప్పుడు మీరే ముఖ్యమంత్రి, అవకాశం వచ్చిన మీరే ముఖ్యమంత్రి. అన్యాయం అయిపోతున్న ప్రజల పక్షాన్ని నిలబడమని బోర్ను అరుస్తూ మాట్లాడుతున్నాం మేము రోజు. ఇదే మాట మాకు. అది మాట్లాడకుండా వచ్చి ఇప్పుడు ఎలక్షన్ పెట్టు. ఏం ఎలక్షన్ పెట్టా? ఇప్పుడు ఎవడన్నా ఎలక్షన్ పెడతాడా? కొంచెం జాగ్రత్త అబ్బా, మందులే జాగ్రత్త వాడుకో.